ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి 9 అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సాప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది. కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నా ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేనివారికి అన్నం పెట్టాలి. అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు. ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు. అన్నప్రసాద సేవగా చెప్పాలి, లేదంటే అన్న సమారాధన అనాలి. మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి. మరి రాశి ఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినా తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి, మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము. చూడండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశ్యాధిపతి బుధుడు పంచమంలో రవితో కలిసి ఉండటం వలన సరైన సమయాల్లో మీ తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. పంచమంలో ఎప్పుడైతే రాశ్యాధిపతి బుధుడు రవితో కలిసి ఉన్నాడో చాలా అంటే రవి బుధులు కలిగికే బుధాదిత్య యోగం. మంచి తెలివైన వారు అనమాట. అలాగే ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేయటం, అది బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్లాన్ చేయటం ఒక విషయం అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం, దాన్ని అమలు చేయటం కూడా చాలా గొప్ప విషయం. అలాగే కొంత పాత సమస్యలకు కూడా పరిష్కారం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మానసిక ఒత్తిడిని జయించడానికి యోగా అనేటువంటి సాధన చేయాలి, ధ్యానం చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం ఆరోగ్యం మీద మాత్రం కాస్త శ్రద్ధ పెట్టాలి. స్త్రీ పరిచయాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అనవసరంగా మీరు మీ యొక్క ప్రొఫెషనల్ లాస్ అయితే ఈ ఇతర స్త్రీల వలన మీ యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మరి కోర్టు వ్యవహారాలు మాత్రం తొందరపాటు నిర్ణయాలు అయితే పనికిరాదు. రుణ ఒత్తిడి తగ్గించుకుంటే చాలా మంచిది. తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం గట్టి ప్రయత్నాలే చేయాలి. ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు చిన్న ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. వాటిని అందుకొని ముందుకు వెళ్తారు కూడా. అలాగే రాజకీయ నాయకులకు సొంత ప్రయోజనాల కోసం
మిమ్మల్ని బలి చేయడానికి కూడా వెనకాడని గుప్త శత్రువులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయండి అంతే. లేకపోతే కొంతమంది మీకేదో సీట్లు ఇప్పిస్తాం అది ఇది అని చెప్పి తీసుకెళ్ళటం, మిమ్మల్ని బయట కూర్చోబెట్టడం, లోపలికెళ్ళి వారేదో కుచ్చుటపాలు కొట్టుకొని మళ్ళా వెనక్కొచ్చి నీ గురించే మాట్లాడేశానని చెప్పటం, మీ డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రమోషన్లకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు వచ్చినా అనుకోని ఖర్చులు రూపంలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. డబ్బు అయితే వెనకేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుంటే చాలా మంచిది. ఈ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకుంటే అగ్రిమెంట్స్ మీద సైన్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని నిర్ణయించుకున్నప్పుడు సైన్ చేయండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం అంతగా అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారం చేసేవారికైతే శ్రమకు తగిన ఫలితాలు అయితే వస్తాయి. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు బాగుంది. బిల్డర్స్ కూడా కాస్త ప్రతికూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం వారికి మాత్రం అవకాశాల కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాష్ట్ర మహిళలకైతే బాగానే ఉంది. జీవిత భాగస్వామి సహకారం అన్ని విధాలుగా మీకు ఉంటుంది. కాకపోతే కొన్ని కోరికలను అయితే అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ డెడ్ లైన్ దాటి ఆలోచించినట్లయితే అది చాలా వికటించే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే చూపు వెళ్ళిన చోట మనసు కూడా వెళ్ళకూడదు. దీనివలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నూతన గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకైతే బాగానే ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినట్లయితే వెంటనే డాక్టర్కి చూపించడం చాలా మంచిది. అలాగే ప్రేమికులకైతే ఇది చాలా మంచి సమయం. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక ఈ రాశివారు 4, 11, 13 తేదీలు అనుకూలంగా ఉంటాయి. 2, 6, 9 తేదీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి ఈ కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రం ప్రతినిత్యం కూడా 18 సార్లు పఠిస్తే ఉదయం సాయంత్రం మీకు మంచి జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ మౌని అమావాస్య నాడు ఒక అద్భుతమైనటువంటి పరిహారం చెప్పబోతున్నాను. మీరు అమావాస్య రోజున మాత్రం చక్కగా సముద్ర స్నానం, నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసింత ఉప్పు, అంటే కళ్ళుప్పు, అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేసుకోండి. అలాగే లావెండర్ ఆయిల్, ఇప్పుడు మనకి ఈ లవంగ ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి. ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.